దేవుడు నూతన యెరూషలేమును కొలవడానికి దేవదూతలను ఎందుకు పంపించాడు? ఆయనకు ఆ నగర పరిమాణం తెలియక కాదు, కాని అది ప్రజలకు తెలియజేయడానికి. ఆ నగరం నిజమైనది, దాని సరిహద్దులు ఖచ్చితమైనవి, దాని అందం ఊహించలేనిది, అది దేవుని ఆలోచనతో నిర్మితమైనది. ప్రకటన గ్రంథం 21 అధ్యాయంలో యోహాను ఒక బంగారు కొలమాన దారంతో ఉన్న దేవదూతను చూశాడు. ఆ దేవదూత విధ్వంసం కొరకు కాదు, దేవుడు తన ప్రజల కోసం సిద్ధం చేస్తున్న నగరాన్ని కొలుచుటకు పంపించబడ్డాడు. ఆ దేవదూత ప్రతి గోడనను, ప్రతి ద్వారమును, ప్రతి పునాది రాయిని కొలిచాడు. ప్రతి ఒక్క దానిని అర్థవంతముగా కొలిచాడు. ప్రతి ఒక్కటి ఉద్దేశపూర్వకంగా స్థాపించబడింది. 12 ద్వారములు ఇశ్రాయేలు 12 గోత్రాల కోసం, 12 పునాదులు యేసయ్య 12 మంది శిష్యుల కోసం. ప్రతి ద్వారము పైన ఒక పేరు ఉంటుంది, మరచిపోడానికి కాదు, శాశ్వతంగా నిలిచిపోడానికి. ఎందుకంటే పరలోకము గందరగోళము కాదు, అది పక్స్థంగా ఉంటుంది. అది గొర్రెపిల్ల ద్వారా విమోచించబడిన వారికి రూపొందించబడిన నగరం. పరలోకము ఒక కల కాదు, అది ఒక గమ్యం. మరియు ఆ నగర ద్వారాలపై మీ పేరు రాయబడి ఉంది అని మీరు నమ్మితే ఆమేన్ అని టైప్ చేసి, పరలోకమే నా సొంత ఇల్లు అని ప్రకటించండి.